గౌరవ సునీత లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష, ఇది మా మెదక్ జిల్లా జోన్ మార్పు గురించి మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. మా మెదక్ జిల్లాని మరి సిరిసిల్ల జోన్లో కలపడం జరిగింది అధ్యక్ష. కానీ అక్కడ మరి చాలామంది యూత్కి మాకు ఎంప్లాయ్మెంట్ రాదని, అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించి మాకు ప్రమోషన్స్ రావని చెప్పేసి అభద్రతా భావంతో ఉన్నారు అధ్యక్ష. వారందరూ ఎందుకంటే మా మెదక్ జిల్లా మరి హైదరాబాద్కి కేవలం 80-90 కిలోమీటర్ల దూరం ఉంది. మా నర్సాపూర్ అయితే 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్రతి విషయానికి కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, హెల్త్ పర్పస్ కానీ, ఇంకా అన్ని విషయాల్లో కూడా మేము హైదరాబాద్కి రావడం జరుగుతోంది. కాబట్టి మా మెదక్ జిల్లాని మరి ఖచ్చితంగా మా సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్కి మార్పు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎన్నికల ప్రామిస్లో కూడా చాలామంది అప్పుడు ఉన్నటువంటి పార్టీస్కి సంబంధించి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు, మా పీఆర్ఎస్ పార్టీ నుంచి మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మొన్న జరిగినటువంటి ప్రజాపాలనలో కూడా మరి ఎవ్వరు ఊహించని విధంగా మరి యూత్ అంతా కూడా ఎంప్లాయీస్కి సంబంధించి కూడా వాళ్ళు కూడా రిప్రజెంటేషన్స్ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏదైతే నిరుద్యోగుల మరి ఇబ్బంది ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ప్రమోషన్లో కానీ, ఎడ్యుకేషన్ పర్పస్ వస్తున్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి విషయంలో దృష్టిలో పెట్టుకొని వారి భవిష్యత్తును ఆలోచన చేసి సిరిసిల్ల జోన్ నుంచి మా మెదక్ జిల్లాను మరి చార్మినార్ జోన్కి చేయాలని చెప్పేసి కోరుతాను అధ్యక్ష. మరి 0 ఓవర్లో ఒకటే విషయం మాట్లాడాలన్నప్పుడు ఇది కొంచెం ఎమర్జెన్సీ విషయం అధ్యక్ష. ఇంకొక విషయం కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి మా నర్సాపూర్కి సంబంధించి, అదేవిధంగా గజ్వెల్కి సంబంధించి చాలా చెక్ డ్యామ్స్ ఉన్నాయి మన హల్దీ వాగు పైన. ఇప్పుడు అందరూ కూడా ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించిన రైతులందరూ కూడా పంటలు వేసుకోవడం జరిగింది. వాటర్ తగ్గిపోతుంది కాబట్టి మరి కొండపోచం మల్లన్న సాగర్ నుంచి కొండపోచంలో నీళ్ళు నింపడం జరిగింది. ఇప్పుడు కొండపోచంలో నీళ్ళు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి అక్కడి నుంచి ఎమర్జెన్సీగా ఇప్పుడు 0.3 TMC ఆఫ్ వాటర్ని వదిలితే దాదాపు ఒక 20 to 30 చెక్ డ్యామ్స్ నిండుతాయి అధ్యక్ష. పోయినసారి కూడా ఇదే విధంగా అడిగితే మరి రైతుల దృష్టిలో పెట్టుకొని మరి వాటర్ వదలడం జరిగింది. ఇప్పుడు కూడా వాటర్ని వదిలి అక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యురాలు చెప్పినట్టు అధ్యక్ష, ఈ జోనల్ సిస్టంలో కొద్దిగా ఇబ్బంది అయిన మాట వాస్తవమే. మెదక్ జిల్లాని సిరిసిల్ల జోన్లో కలపడం, దాంతోపాటు నల్గొండ జిల్లాని హైదరాబాద్ జోన్లో కలపడం, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే ఇక్కడ 140 మార్కులు వస్తే నల్గొండ వాళ్లకు జాబ్ అటు రావట్లేదు అధ్యక్ష. కానిస్టేబుల్ సెలక్షన్ ఇక్కడ 40 మార్కులు వస్తే జాబ్స్ వస్తున్నాయి. దీని మీద కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా పిలిచి కలవడం జరిగింది. దాని మీద కూడా చర్య తీసుకుంటాం. దాంతోపాటు వారు చెప్పిన రిజర్వాయర్ విషయం కూడా సంబంధిత నీటి శాఖ మంత్రికి తెలియజెప్పడం జరుగుతుంది. గౌరవ సభ్యులు అహ్మద్ బలాలా సాబ్.